జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తే ఇవాళ చాలా క్లియర్‌గా కార్యకర్తలు నేను పట్టించుకోకపోవడం కూడా నా ఓటమికి కారణమని చెప్పే నేపథ్యం మనకు కనిపిస్తున్నప్పుడు, ఎందుకైనా కార్యకర్తల్ని ఇంకా విస్మరిస్తున్నారు? కార్యకర్తల్ని కేవలం జెండాలు మోసే కూలీల్లాగానో, నినాదాలిచ్చే ఒక స్పీకర్స్ లాగానో, వీటిలాగా మాత్రమే ఎందుకు పార్టీలు చూస్తున్నాయనేది చాలా కీలకమైన అంశం. వైసీపీతో పోలిస్తే టీడీపీ పార్టీనే బెటర్ అనేది చాలామంది వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు ఇవాళ. ఏది నిజమంటారు అసలు? దాని గురించే నేను చెప్తాను ఇప్పుడు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని చెప్తున్నారు, కానీ కార్యకర్తలు నేను చూసుకోలేకపోయాని. దీనికి పూర్తి కారణం స్థానిక అప్పటి ఎమ్మెల్యేలు, ఇప్పటి ఎక్స్ ఎమ్మెల్యేలు. వీళ్ళు సూట్ కేసులతోటి రాజకీయాల్లోకి వచ్చి పెట్టిన దానికి డబల్ సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో కార్యకర్తలను, అప్పటి వరకు పనిచేసిన కార్యకర్తల్ని పక్కన పెట్టేసి ఒక్కసారి గెలవగానే అల్లుణ్ణి, బావమరిదిని, తోడల్లుణ్ణి, బంధువుల్ని వీళ్ళందరం తీసుకొచ్చి వీళ్ళే కార్యకర్తలు, వీళ్ళే కష్టపడ్డారని చెప్పేసి పెట్టుబడి పెట్టిన వాళ్ళని, వ్యాపారస్తుల్ని, వ్యాపారంలో భాగస్వామ్యుల్ని వీళ్ళని తీసుకొచ్చి నామినేటెడ్ పోస్టులు ఇప్పించారు. వాళ్ళు నామినేటెడ్ పోస్టులు తీసుకొని కించిత్ అంటే కించిత్ పని కూడా చేయాల. వాళ్ళు పని చేయకపోగా ఇప్పుడు ప్రతిపక్షంలో మళ్ళీ పార్టీలు మారారు. ఇది ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కేంద్ర కార్యాలయం నుంచి నేరుగా గ్రామ కార్యకర్త వరకు నేరుగా ఐడెంటిఫై చేయాల్సిన కార్యకర్తని కేంద్ర కార్యాలయం నేరుగా గ్రామ లెవెల్లో ఉన్న కార్యకర్తను ఐడెంటిఫై చేయాల్సి ఉన్నది.